జై సనాతన ధర్మ, జై వైదిక ధర్మ. మన సనాతన ధర్మం అవహేళన కావడానికి ప్రధాన కారణం మనము చేసే అనాలోచితమైనటువంటి ప్రవచనాలే కారణం. ఉదాహరణకి అహల్య మాత గురించి మాట్లాడదాం. ఒక ప్రముఖ ప్రవచనకారుడు ఒక మాట చెప్పాడు. అహల్య వచ్చిన ఇంద్రుడు గౌతమ వేషంలో వచ్చినప్పటికీ ఇంద్రుడే అని గుర్తించి తనను సంతృప్తిపరచి, నేను సంతృప్తి పడ్డాను, నువ్వు కూడా సంతృప్తి పడ్డావు, వెళ్ళిరా అని, నీకు క్షేమాన్ని కలుగుతుంది అని అన్నట్లుగా చెప్పారు ఆయన. ఇంకొంతమంది ప్రవచకులు అహల్య తెలియదు ఆమెకి, ఇంద్రుడు గౌతమ మహర్షి వేషంలో వచ్చాడు కనుక గుర్తుపట్టలేదు అని కొంతమంది ప్రవచకులు, కొంతమంది పురాణ ప్రవచకులు చెప్పారు. ఇది కొంత యుక్తమే అనిపించింది, కానీ సరైన విధానం కాదది. ఇంద్రుడు వచ్చి అహల్యను తాకేంత సాహసం చేసి ఉండడు. అహల్య మహాపతివ్రత అని మనమే చెప్పుకుంటున్నాం కదా. ఉదయం స్మరించదగినటువంటి వారిలో అహల్య కూడా ఒకరిది. అటువంటి ఆమె అంత పవిత్రమైనటువంటి శీలము కలిగినటువంటిది, ఒక గొప్ప మహర్షి యొక్క భార్య. అటువంటి ఆమెను ఇంద్రుడు మోసగించి సంగమించగలిగాడా? అటువంటి అహల్య ఇంద్రుడికి తెలిసి అయినా లొంగుతుందా? అందుకనే రామాయణం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా, రామాయణమే కాదు ఇతిహాసంలో ఏమి చదివినా చాలా జాగ్రత్తగా చదవాలి. ప్రవచనం చెప్పేటప్పుడు ఇంకా జాగ్రత్తగా చెప్పాలి. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన. శ్లోకం జాగ్రత్తగా వినండి. ప్రవచనం చెప్పేవాడు కూడా శ్లోకాన్ని జాగ్రత్తగా స్పష్టంగా చదవడం నేర్చుకోవాలి. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. మునివేషాన్ని ధరించి వచ్చినటువంటి సహస్రాక్షం ఇంద్రుడిని విజ్ఞాయ తెలుసుకొని, ఓ రఘునందన, మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. దేవరాజైనటువంటి ఇంద్రుడు ఇలా వచ్చాడు అని తెలుసుకొని, దుర్మేధ దుష్టమైన బుద్ధి కలిగినటువంటిది అని అర్థం చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. దుర్మేధస్సుతో అంటే దుర్బుద్ధితో ఈ శ్లోకము ఏదో ప్రక్షిప్తం కావచ్చు. అథాబ్రవీత్ సురశ్రేష్టం కృతార్థేన అంతరాత్మన కృతార్థాస్మి సురశ్రేష్ఠ కచ్చశీఘ్రం ఇతః ప్రభో. తర్వాత అసురేంద్రుడితో అహల్య అన్నదట, ఓ సురశ్రేష్ఠ, నేను నా దాంపత్యం విషయంలో చాలా సుఖంగా ఉన్నాను. రెండవ శ్లోకం మనకు కనిపిస్తున్నది ఇది. నేను నా దాంపత్యంలో చాలా సుఖంగా ఉన్నాను, చాలా సంతృప్తిగా ఉన్నాను. కృతార్థాస్మి, నేను ఏ కోరికలు కలిగి ఉన్నాను ఆ కోరికలన్నీ కూడా నా దాంపత్య సుఖంలో అనుభవిస్తూ ఉన్నాను. ఓ ఇంద్ర, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్షమానత. నీవు ఇంద్రుడివి, దేవతలను రక్షించవలసినటువంటి వాడి, ఇంద్రియాలను రక్షించవలసినటువంటి వాడివి, కాపాడవలసినటువంటి వాడివి. అలాంటి వాడివి నువ్వేనంటే పని చేయడం తగదు. ఆత్మానం, నన్ను సర్వదా రక్షించవలసిన వాడివి కనుక ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. అంతే ఆ శ్లోకం అర్థం.
ఈ పైన ఉండేటువంటి 19వ శ్లోకంలో ఉన్న 2వ పాదం ఒక్కటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది. అది కూడా సక్రమంగా అర్థం చేసుకుంటే ఇది కాదు. దుర్మేధ అనేటటువంటిది దేవరాజుకు సంబంధించినటువంటి దుర్బుద్ధి కలవాడు, అంతేగాని గౌతమ మహర్షి యొక్క భార్య అయినటువంటి అహల్యకు సంబంధించింది కాదు. కానీ ఇక్కడ అందరిలాగే గౌతమ మహర్షి కూడా పొరపాటు పడ్డాడు. అహల్య తప్పు చేసింది అనుకుని ఆవేశపడ్డాడు. ఆ ఆవేశంలో శపించాడు. ఇంద్రుడికి కావలసింది అదే, అందుకు వెళ్ళిపోయాడు. ఇంద్రుడు ప్రధానంగా మహర్షుల్ని పాడు చేయడానికి అప్సరసలను పంపిస్తాడు. గౌతమ మహర్షి విషయంలో అది సాధ్యం కాదు కనుక గౌతమునికి కోపం తెప్పించి తద్వారా ఆయన తపస్సుని పాడు చేయాలని అనుకున్నాడు. అంటే తనకి ఇంద్ర పదవికి పోటీ రాకుండా చేసుకోవడానికి ఉద్దేశం. ఎవరు తపస్సు చేసినా అదే ఆలోచిస్తాడు ఇంద్రుడు కనుక ఆయనకి అది ముఖ్యమైనటువంటి విషయం కనుక గౌతముడు కోపం వచ్చింది. ఇంద్రుడు తను చేయవలసిన పని చేశాడు. తాను ఏదో ప్రయోజనం పొందాడు. గౌతముడు శపించిన విధానం ఏమిటి అంటే శాపం కాదు, ఒక అవధి పెట్టాడు. తదా శప్తాస వై చక్రం అహల్యామపి శస్తవాన్. శస్తవాన్ అంటే శపించినట్టుగా కాదు, శాసించను. అహల్యను శాసించాడు, అంతేకాని శపించలే. ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివస్యసి. చాలా వేల సంవత్సరాలు ఇక్కడ నివసించుము. ఎలా? ఈయనేమో తపస్సు వెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడ ఉంటే అవే గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంద్రుడు రావడం, ఇక్కడేదో చేయాలనుకోవడం, అహల్యను పాడు చేయాలనుకోవడం, ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఏదైనా సరే అది మనస్సుకు ఖేదం కలిగిస్తుంది. తపస్సు క్రమంగా సాగనివ్వదు. కనుక ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకున్నాడు ఆయన. మరి ఈవిడ పరిస్థితి ఏంటి? అందుకని ఇలాగా శాసించాడు. ఈ ఆశ్రమనిది వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని. వాయుభక్షణం చేస్తూ నిరాహారంగా ఉంటూ తప్యంతి తపస్సు చేయుము. భస్మమునందే పడుకుంటూ, అంటే భూమి మీద నేల మీద పడుకుంటూ. అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివస్యసి. ఎవరికీ కనిపించకుండా ఈ ఆశ్రమమునందే నివసించుము అని శాసించాడు. అంతే తప్ప గౌతముడు కూడా అహల్యను శపించలేదు. అహల్య పవిత్రురాలు. అహల్య విషయంలో చాలా తప్పుడు ప్రచారం జరిగింది. ఇది ప్రవచకులందరూ చేసినటువంటి ఒక దుర్మార్గమైన పని. ఇప్పటికైనా తెలుసుకొని అహల్య విషయంలో చాలా గొప్ప మనస్సు కలిగినటువంటిది, గొప్ప నడవడికి కలిగినటువంటిది అని గుర్తించగలిగితే మంచిది. జయ శ్రీమన్నారాయణ. సనాతన వైదిక ధర్మం రక్షించబడుగాక. శుభమస్తు.